పెరుగుదల, వికాసం మీద ప్రభావం చూపించే కారకాలు 2 అని చెప్పడం జరిగింది. ఏంటది? మొదటిది హెరిడిటీ, రెండవది ఎన్విరాన్మెంట్. అయితే ఈ రెండిట్లో ఏది ముఖ్యం అని చెప్పేసి మనం ఆహ్, ఆలోచిస్తే 2 బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మరి సైకాలజిస్ట్స్ చెప్పడం జరిగింది. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నప్పుడు మరి అసలు మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తే విద్యార్థి యొక్క పెరుగుదల, వికాసం ప్రాపర్‌గా జరుగుతుంది అనే విషయాన్ని గనక మనం ఆలోచించినట్టయితే, హెరిడిటీ ద్వారా వచ్చేటువంటి అంశాలను మనము మార్చలేము. ఆ విషయం నేను నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. పరిసరాలు మన చేతిలో ఉన్నాయి. వాటిని మనం మార్చడం ద్వారా, అంటే వాటిని విద్యార్థికి అనుగుణంగా క్రియేట్ చేయటం ద్వారా విద్యార్థుల్లో కొంతవరకు మనం మార్పుని తీసుకురావడానికి అవకాశం ఉంది. అయితే ఈ రెండిట్లో ఏది ముఖ్యమనేటువంటి ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, మరి విత్తనం ముఖ్యమా? లేకపోతే నేల ముఖ్యమా? అనే విషయం మనం ఆర్గ్యుమెంట్ చేస్తే ఎలా ఉంటుందో, ఏది ముందు, ఏది ముఖ్యం అని మనం ఎలా చెప్పలేకపోతామో, మరి ఈ ఈ అంశం కూడా అలాగే ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే విత్తనము ముఖ్యమే, విత్తనం యొక్క క్వాలిటీ ముఖ్యమే. అట్ ద సేమ్ టైమ్ ప్రొవైడింగ్ ప్రాపర్ ఎన్వైర్న్మెంట్, మంచి నేల, మంచి ఎరువులు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం కూడా అవసరమే, చాలా అవసరం. అలాగే హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. హెరిడిటీ, ఎటువంటి హెరిడిటీ నుంచి వస్తున్నాడు తెలుసుకోవడం అనేది ముఖ్యమే. అలాగే తెలుసుకున్న తర్వాత మనం చేయగలిగింది ఏంటంటే, మన చేతిలో ఉన్నది ఏంటంటే ఎన్వైర్న్మెంట్. ఆ విద్యార్థికి ఎటువంటి ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తే తనలో మార్పు తీసుకురాగలమో అటువంటి ఎన్వైర్న్మెంట్ మనం ప్రొవైడ్ చేయడం అనేది చాలా అవసరం యాజ్ టీచర్స్. అయితే జేబీ వాట్సన్ అనేటువంటి ప్రవర్తనవాదాన్ని డెవలప్ చేసినటువంటి మూల పురుషుడు జేబీ వాట్సన్. ఆయన ఒక ఛాలెంజ్ చేయటం జరిగిందనమాట ఈ విషయంలో. ఆ ఛాలెంజ్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.